గూడ జగ్రాం, ధర్మగడ్డ తండా, దేవరపల్లి మండల్, నియోజకవర్గం పాలకుర్తి, జనగాం జిల్లా నుండి 2012 నుండి నా రాజకీయం జీవితం. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. ఎంతమంది మారినా కానీ మేము ఏది మారకుండా అదే కాంగ్రెస్ పార్టీకి అట్నే నిలుడుగా పోతున్నాం. దాని మీదకి వెళ్ళి ఇప్పుడు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయింది. ఝాన్సీ రెడ్డికి వస్తుందా అంటే టికెట్ ఝాన్సీ రెడ్డికి రాలేదు. వాళ్ళకు మంచి ఇది రాలేదనేది చెప్పేసరికి వాళ్ళ కోడలికి వచ్చింది. మంచి భారీ మెజార్టీతోటే గెలిపించినాం. మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే. మాకు చేసిన అభివృద్ధి కూడా మంచిగానే అనిపిస్తుంది. కానీ ఒకటి నాకైతే బస్సు ఫ్రీ అనేది చాలా మంది అంటారు కాబట్టి బస్సు గురించి టికెట్ చేసేయాలి అనేది అదొకటి. మాకు పరిపాలన మంచిగానే ఉంది రేవంత్ రెడ్డిది. దాని తర్వాత ఒకటి బస్సే తీసేయాలి అనేది ఉంది. ఇప్పుడు ఉన్న పథకాలన్నీ మంచిగానే కొనసాగాలి. ఇది ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతు బంధు అనేది అన్నారు. 5 ఎకరాల వరకు రైతు బంధు కూడా మంచిగానే ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ చేసినా మంచిగా లేదు. ఎక్కువ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకే ఉంటారు కాబట్టి రైతు బంధు కూడా ఇక అదే చెప్పిన హాయంతో అట్నే నడిపించి దానికి అట్నే కొనసాగాలి. ఈ 2 లక్షల రుణమాఫీ ఒకటి కావాలి. దాని మీద మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అట్నే కొనసాగాలనేది ఉంది. ఇక మొన్న అసెంబ్లీ దాంట్లో 80 ఓట్లు మెజార్టీ పడ్డది. 700 ఓట్లల్లో 680 ఓటును అయింది. 80 ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి. అది ఒకటి. ఇక పార్లమెంటుకు బరాబరు పడ్డది. ఇక మధ్యలో పార్టీలో పెద్దగా ఏం వెళ్ళలేదు. కాకపోతే ఇక అటు పోకుండా మాకు లేదు కాబట్టి పైన అధికారం లేకపోయేసరికి ఇక కామన్గా అట్లా ఊక్కున్నాం. కాకపోతే మాకు ఒకటి బాధాకరంగా ఏమనిపించింది అప్పుడు అంటే శ్రీనివాసరావు ఉండే, ఆయన చనిపోయిండు. ఇప్పుడు మాకు జడ్పీటీసీలు మేము ఎంతో కష్టపడతాం. ఈ ఓట్లు అనగానే ఒకటి దాని మీద అన్నీ వదిలేసి ఇక్కడ భార్య పిల్లలను వదిలేసి కూడా ఆ పార్టీ గురించి మేము తిరుగుతున్నాం కాబట్టిగా మాకు జడ్పీటీసీ మధ్యలో ఎంపీ శ్రీనివాసరావు ఏం చేసిందంటే మాకు 3 జడ్పీటీసీలను తీసుకుపోయి జిల్లాను ఓడగొట్టిండు. అప్పుడు టీఆర్ఎస్ వచ్చేసింది. ఇక ఆమె వచ్చేసరికి ఇక నాకు మంచిగా అనిపించలే. అయితే ఇక ఒక హార్వెస్టర్ తీసుకుంటానంటే కోడిగుడ్డు అంత పని కావద్దు ఆయనకి అనేది మా మీద వ్యతిరేకం మాట్లాడినా కానీ మేమేం కోపంగా ఏం పార్టీకి పెద్ద ఇవ్వాలి. ఒక న్యూస్కు అయినా ఒక పేపర్కి అయినా వాళ్ళు బల్మికి ఏదో అనుకున్నా లోపల అనిపించుకుంటారు. ఏది జగరాం నాయకు పార్టీ మారింది అనేది అన్నా కానీ నేను ఏ పార్టీ మారి ఎక్కడేం వెళ్ళలేదు, బయటికి ఎక్కడేం పోలేదు. అదే పార్టీలో అట్నే కొనసాగుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అనుకుంటూనే వస్తున్నాం. కానీ ఆ పార్టీ కూడా నాకు ఏం మంచిగా నచ్చలే. కాంగ్రెస్ పార్టీ జీవితం అనిపించింది. కాంగ్రెస్ పార్టీకే కన్న తల్లిళ్ళ కన్నా కాంగ్రెస్ పార్టీ మీదనే మేము అధికారికంగా నడిపిస్తాం. మాకు అనిపించేది కాంగ్రెస్ పార్టీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఉంటాం పట్టగట్టి. మాకు మార్కెట్ డైరెక్టర్ని చేసుకున్నాం. తర్వాత ఇక మార్కెట్ డైరెక్టర్ చేసిన గంటనే ఉన్నాయి. ఇక ఈ పదవి ఆశించలేదు. ఇక ఒకసారి సర్పంచ్ కట్టమన్నా కానీ కట్టలేదు. సరే హెల్త్ పరిస్థితి బాగాలేక ఇక ఎక్కడేం కట్టలేదు. యాక్సిడెంట్ అయింది, మధ్యలో వెళ్ళలేదు ఇక బయటికి. ఇది మార్కెట్ దాంట్లో అప్పుడు రాజశేఖర్ ఉండే, అప్పుడు చేసినాం మార్కెట్గా. దాని తర్వాత ఇప్పుడు 2013లోనే చేసినాం. 2013లో మార్కెట్ డైరెక్టర్ చేసినాం. కొడకొండ మార్కెట్, కొడకొండ, పాలకుర్తి, దేవరపల్లి ఇవి 3 మండలాల్లో కలిసి ఒక మార్కెట్ కమిటీ ఇది మార్కెట్లో చేసినాం. ఇక గ్రామం అందరూ ఒక 2 తండాలు ఉంటాయి. ఈ 2 తండాలు కలిసి నువ్వే ఉండు అని చెప్తే ఉండగలుగుతాం, దానికి కొనసాగుతాం. కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా, కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా 2 తండాలు 700 మంది ఉంటాం మేము ఓటర్సు. 700 మంది కూడా వచ్చి నువ్వు ఉండుమని అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ సర్పంచ్కి పోటీ చేయగలుగుతా. అభివృద్ధి పనులు చేస్తాం. ఏ రోడ్డు కానీ, ఏ ఇండ్లు కానీ, ఏ పని అంటే ఆ పని అభివృద్ధి చేసి చూపిస్తాం.
కాంగ్రెస్ పార్టీకే మాకు ఇప్పటికీ 2-3 సార్లు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మెజార్టీలు చూస్తున్నాం. ఎక్కువ మంది మేము కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టి కేంద్రంలో అంటే కొంత బీజేపీ వాళ్ళు ఇక వ్యతిరేకంగా చేసి అది ఇది మేము చేస్తాం ఇది అదని అంటే ఇప్పటికీ మేము నయం అనుకోవాలి. అప్పట్లో ఏం రాలేదు, కానీ ఈసారి మంచిగానే సాధించినాం. మాకు 2 లక్షల మెజార్టీ తోటి కడియం కవ్యకు మెజార్టీ తోటే గెలిపించినాం. యశస్విని రెడ్డికి 46,000 ఓట్లు మెజార్టీ. అంత మంత్రి ఉన్నా కానీ 46,000 మెజార్టీ తోటి యశస్విని రెడ్డి గెలిపించినాం. మళ్ళీ మొన్న కడియం కవ్య కూడా 2 లక్షల చిల్లరనే పైసలుకుతోటే కడియం కవ్య కూడా గెలిపించగలుగుతున్నాం. ఇక వాళ్ళు మనకు అందరం కలిసి సాధిస్తామంటే కాంగ్రెస్ పార్టీకి మంచిగానే పని చేస్తాం అని జర కొంచెం మేడం చేయబట్టి ఎక్కువ మనుషులు వాళ్ళు మన దగ్గరికి రాలేదు. ఇక పైన వస్తారులే, ఇక ఆ ఎలక్షన్ అని తిరగలేదు ఆమె. ఇప్పటికి కూడా వస్తుంది, వచ్చినప్పుడు మేము మాట్లాడతాం, చేస్తాం, ఊరుకు డెవలప్మెంట్ చేస్తాం. పెడుతుంది, కొంత దిక్కులో పెడుతుంది, చేస్తుంది. ఇక అన్నీ ఒకేసారి కావాలంటే ఇక అది కూడా కావాలి కదా సార్. ఇక చేస్తూ ఉన్నది, ఒక్కొక్క ఊరు నుంచి డెవలప్ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వస్తాననేది మాట్లాడినాం. వస్తుంది, చేస్తుంది. కవిత బాగా ఆమె ఒక ఆడమనిషి ఉండి ఇక తతిమాడోళ్ళు కూడా మేము సిగ్గుచేట పడుతున్నాం ఆడామె చేయబట్టి. కవిత చేసినాయి అన్ని కుంభకోణాలు అన్నీ వద్దు అనే కాడికి పెట్టేది కవితనే. మందు దందకు ముంగడు పెట్టి లిక్కర్లా ఆమె చేసిన అన్ని అరాచకాలే ఉన్నాయి. ఇక ఏమైనా వాళ్ళ డాడీ దొబ్బుకో తిన్నాడు, కానీ కవిత కేటీఆర్, హరీష్ రావు, చంద్రశేఖరే దొబ్బుకో తిన్నారు, కానీ మధ్యలో మనుషులకు చేసింది అయితే ఏం లేవు. మాకు ఎవరేం ఇయ్యలేదు డబ్బుల గురించి మేము పనిచేయం. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ముందు అయ్యి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలే కొన్ని అవపడుతున్నాయి మాకు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వచ్చి చేసింది మాకేం ఘనకరంగా ఏం అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి కరెంటు మాఫీ కానీ, ఫస్ట్ తొలి సంతకమే రాజశేఖరు కరెంటు మీద సంతకం పెట్టిండు. అప్పటికి నాదే 18,000 డ్యూ అని ఉంది కరెంటు. 18,000 కడదామంటే ఆ రోజు కరువు కాలానికి కట్టలేకపోతున్నాం. మేము 1,000 రూపాయలు కట్టాలని మాకు చాలా బాధ ఉంటా అంటే ఇక దాన్ని కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. మొదటి సంతకం ఆయన పెట్టిండు, కరెంటు బిల్లు కట్టపోకురి అనేది అన్నాడు. నేను కరెంటు బిల్లు కడదామని డి ఆఫీస్కి కడదామని డి ఆఫీస్కి పోయినాక ఇది ఒక 2 రోజులు దేవరపుల కాడ ఆగి మా మండలంలో చెప్పినందుకు, ఆ రోజు ఆగినందుకు నాకు ఆ 18,000 కాదు 18 లక్షలు నాకు మిగిలినట్టుగా కొట్టింది. సాధ్యపడుతుంది. రేవంత్ రెడ్డి కంపల్సరీ చెప్పిన మాటలను కొన్ని అయితే చేసిండు. ఇప్పటికీ ఒక 6 హామీలను నిలదీసిండు. ఇప్పుడు ఈ రైతు బంధు కూడా చేస్తాననేది ఇది చేస్తాడు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఒకటి ఉంది, 5 ఎకరాల వరకే పేదోళ్ళకే పెడతామనేసరికి రేవంత్ రెడ్డి ఇది కంపల్సరీ చేస్తాడు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాడు అనేది మాకు చాలా నమ్మకం. చేయాలి, అది కూడా చేసి చూపిస్తాం. ఇది ఖచ్చితంగా ఇది ఏమైనా కానీ ఆయన చెప్పిండు. ఒకటి గవర్నమెంట్ జాబులకు చేయనన్నాడు, ఒకటి ఐటీ కడతానన్నోళ్ళకు చేయనన్నాడు. ఖచ్చితంగా రైతులకు చూసి రైతుల పట్టం కడితే ఇది ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినట్టుంటుంది. ఇక నా నుంచి అయితే మాత్రం పెద్ద శాతం, ఇది ఎక్కువ శాతం అయితే ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలి అనేదే ఒకటి ఛానల్ ద్వారా చెప్పేస్తున్నాం.